హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ గ్రీన్ గవర్నమెంట్ ఆఫీసర్. సో నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికైతే రీజన్స్ అయితే ఉన్నాయి. రీజన్స్ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలనేది నా డ్రీమ్ అనమాట. సో అలాగే మా ఫాదర్కి కూడా నన్ను యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీగా చూడాలనేది మా ఫాదర్ డ్రీమ్. నేను దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాను అనమాట నా మ్యారేజ్ బిఫోర్. సో ఇప్పుడైతే నేను ఈ గవర్నమెంట్ సెక్టార్లోకి రావాలని అనుకుంటున్నాను. తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో మ్యారేజ్ బిఫోర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మా హస్బెండ్ సపోర్ట్తో నేను చేద్దాం అనుకుంటున్నాను. నా నేమ్ వచ్చేసి శిరీష. నేను గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడీ కంప్లీట్ చేశాను. తర్వాత నా గ్రాడ్యుయేషన్ బీఈడీ అయిపోయిన తర్వాత నేను స్కూల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను అనమాట. నా సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. హై స్కూల్ 10th క్లాస్కి హ్యాండిల్ చేసేదాన్ని. సో ఈ మధ్య నేను ఒక 1.5 year నుంచి ఇంట్లో ఉంటున్నాను. ఎందుకనంటే ఫస్ట్ ఏమో నాకు పాప అండి, 5 years పాప ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బాబు పుట్టారు. సో దానివల్ల నేను బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ బ్రేక్ టైం నేను యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అలాగే యూటిలైజ్ ఎలా చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, నేను ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ ఎట్లాగో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే నాకు ఒక అవకాశం దొరికింది కాబట్టి నేను ఇప్పుడు యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి నేను కోచింగ్ అయితే తీసుకుంటున్నాను. ఆన్లైన్ కోచింగ్ మాట. ఆఫ్లైన్ వెళ్ళడానికి కుదరదు కాబట్టి చిన్న బాబుతో. సో ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ లాస్ట్ ఇయరే నేను కోచింగ్ తీసుకున్నాను అనమాట. కాకపోతే బాబు అప్పటికే జస్ట్ మంత్స్ బేబీ కాబట్టి నేను జస్ట్ కోచింగ్ దాన్ని కంప్లీట్ చేయలేకపోయాను, ప్రిపేర్ అవ్వలేకపోయాను సరిగ్గా. లాస్ట్ టైం రాశాను నేను గ్రూప్ 1 రాశాను, ఇంకా గురుకుల ఇవన్నీ రాశాను అనమాట. కాకపోతే మార్క్స్ అనేవి జస్ట్ ఇట్లా 150 140 అలా వచ్చి ఆగిపోయినాయి. సో నా అంటే నా డ్రాబ్యాక్ ఏంటో నాకు అర్థమైంది. అంటే నేను కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉంటే రీచ్ అయ్యేదాన్నేమో అనేది నాకు కొంచెం ఉంది ఇప్పుడు. సో దాన్ని బట్టి ఇప్పుడు నేను నా టైం షెడ్యూల్ని చేసుకుంటున్నాను అనమాట. టైం సెట్ చేసుకుంటున్నాను బాబుతో ప్రిపేర్ అవుదామని. సో నేను ఇప్పుడు ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాలాగే చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఉండొచ్చు, లేదా హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇట్లా కోచింగ్ తీసుకోలేరు, ప్రిపేర్ అవుదాము, వాళ్ళకి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. సో నేను ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నానో నాది షేర్ చేయాలనుకుంటున్నాను. అది కొందరికి మోటివేషన్ కూడా అవ్వచ్చు, ప్లస్ కోచింగ్ తీసుకోలేని వాళ్ళకి కూడా మెటీరియల్ అందిద్దామని నా యొక్క ఉద్దేశము. సో నేను ప్రిపేర్ చేసుకునే నోట్స్ కానీ, ఇంకా గైడ్లైన్స్ కానీ, ఇంకా మీ నుంచి తీసుకుందామనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఛానల్లో ఏమేమి కవర్ అవుతాయి అని అంటే, నేను ప్రిపేర్ అయ్యే నోట్స్ని షేర్ చేస్తాను. ఇంకా టిప్స్ కానీ, మనము ఇంకా మోటివేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మీ నుంచి కూడా నాకు గైడ్లైన్స్ దొరుకుతాయి, కొన్ని టిప్స్ కూడా అందుతాయి, షేర్ చేసుకోవచ్చు. సో మెయిన్ దాని యొక్క ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇంకా నాకు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ఉంది. నా యూట్యూబ్ మీరు బయో చూసినట్లయితే అక్కడ లింక్స్ ఉంటాయి. దాన్ని కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు కంప్లీట్గా పీడిఎఫ్ కూడా మీకు అందజేయగలుగుతాను అనమాట. ఇలా వీడియో రూపంలోనే కాకుండా నేను పీడిఎఫ్స్ కూడా అందులో ఫార్వర్డ్ చేస్తాను. అది మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఇది నేను అందరికీ హెల్ప్ఫుల్ చేయగలుగుతానో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ కొంతమందికైనా ఇది అందుతుందన్న ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేశాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. నన్ను ముందుకి మీరు తీసుకెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఇన్ఫర్మేటివ్గా అన్నీ ఇవ్వాలని నా యొక్క ఒపీనియన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.